RTI Live News. Ask for right. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సాలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఉన్న మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుడి చరిత్రను, స్వాతంత్ర సంగ్రామంలో పోషించిన భూమిక, జీవన విధానం, శాంతి అహింసపై కట్టుబడి ఉన్న తీరు, బ్రిటిష్ ప్రభుత్వంపై చేసిన శాంతియుత పోరాటం ఇత్యాది జీవిత విషయాలు గుర్తు చేసుకున్నారు. గ్రామ స్వరాజ్యం తినే రామస్వరాజ్యం అవతరిస్తుందని గాంధీ అన్నారని, టీడీపీ పాలనలో కేవలం నాయకులకు మాత్రమే స్వాతంత్ర్యం వచ్చిందని, ముందు రేట్లు తగ్గించి తాగుబోతులా పెరిగే అవకాశం కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం ఇస్తున్నారట సమస్యలు చెప్పుకోవడానికి. వాళ్ళు చెప్పుకోవడానికి సమస్యలు లేవు కూడా రాలేదు. గతంలో మీ అందరికీ తెలుసు, ఎండి ఆఫీసులో ప్రతి సోమవారం ఉంది గ్రీవెన్స్, తహసీల్దార్ ఆఫీసులో ప్రతి సోమవారం గ్రీవెన్స్ ఉంది, కలెక్టర్ ఆఫీసులో ఉంది, కానీ సచివాలయంలో కూడా ఉంది గ్రీవెన్స్. వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే సమస్యలు ఇంటికి వెళ్ళి పరిష్కారం అయిపోతున్నాయి. ఒక పక్క వాలంటీర్లు, ఒక పక్క సచివాలయం ఇచ్చేది, మేము గడప గడపకి వెళ్ళాము. వాళ్ళకి మాకుండా తేడా అదే లేదు. ఈరోజు స్వతంత్రం వచ్చిన సమస్యలు చెప్పుకోవడానికి విచిత్రంగా ఉంది. మహాత్ముడు కనీసం మంచి పూలదండపలు వేయలేని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. అట్లే కాబట్టి ఈరోజు ఉండేది రెడ్ బుక్ రాజ్యాంగం, భయపెడుతున్న రాజ్యాంగం. సమస్యలు అడుగుతాయి. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఆటో వాళ్ళకి వెళ్ళిపోతుంటే అడగండి, పిలిచి 10,000 ఇచ్చాం. దర్జీ అంటే టైలర్కి పిలిచి 10,000 ఇచ్చాం మేము. నయీ బ్రాహ్మణులు మా డైరెక్ట్ ఇక్కడ వాళ్ళకి 10,000 ఇచ్చాం మేము. రజగురికి పిలిచి 10,000 ఇచ్చాం. ఎక్కడిచ్చారు ఈరోజు? మరి మీరు ఎవరికి ఇచ్చారు? ఈరోజు మీరు అమ్మకి బంధనము, నాన్నకి ఇంధనము, అది మీరు చెప్తున్నది. అమ్మకి బంధనము, నాన్నకి ఇంధనము. ఆ ఇంధనం మాట 100 మేరకు ఇవ్వలేదు. ఆ ఇంధనం మాట బాబు బ్రాండ్ 99 రూపాయలకి, 99 రూపాయలు బాబు బ్రాండ్. తాగండి, తోగండి, పోగండి, పొట్టుకు సావండి అని అర్థం. అదే కదా, మీరు తాగుతూ ఉంటే మేము ఏది చేసుకుని అడగక్కర్లేదు. మా ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏది చేసుకుని అడగవలసిన అవసరం లేదు. తాగి తూగే వాళ్ళు అడగలేరు కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు కోసం నేను గొల్ల మీద అనుకుంటాడు. ఒక అమ్మ 3 రోజులు వరాసకు వచ్చేది, బాబు నా కొడుకు 8వ తరగతి చదువుతున్నాడు, స్కూల్కి వెళ్ళడం లేదు, ఇంట్లో ఏది ఉంచినా దాచుకుని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు సీఏ గారికి పిలిచి చెప్పాను. టీడీపీ ప్రభుత్వం ఒకటి గతంలో 2017లో 18లో సరే గుర్తు లేదు కానీ, మన అదే పరిస్థితి ఈరోజు వస్తుంది. ఎక్కడ చూసినా పిల్లలు తగ్గించా రోడ్డు మీద తిరుగుతారు. చూడండి, ఎందుకంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అయినప్పుడు మనం ఏం కొనము. తక్కువ వస్తున్నప్పుడు 3 వస్తువులు 4 వస్తువులు కొనుక్కుంటాం కదా. అలాగే 3 పుట్టిలు 4 పుట్టిలు కొనుక్కుంటారు, దాచుకుంటారు. ఆటో వాళ్ళు ఆటోలు పెట్టుకుంటారు, రిక్షా వాళ్ళు రిక్షాలు పెట్టుకుంటారు, లారీ డ్రైవర్ పెట్టుకున్నారు, బస్సులు పెట్టుకుంటారు. అంటే ఎలాగుండదో ఈ రాజ్యం చూడండి. రామరాజ్యం పోయి ఏ రాజ్యం వస్తుందో మీరు ఆలోచించుకోండి. అందుకని మహాత్మా మన్నించు, మీ ముందే ఇన్ని మాట్లాడుతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్నది మీరు అక్కడి నుంచి చూస్తున్నారు. మేమేమో గాంధీ పుట్టిన దేశమా అంటున్నాం, వాళ్ళేమో బ్రాండ్ పుట్టిన దేశమా అంటున్నారు. అంతే, మాకు వారికి తేడా. వారికి దూరం చేద్దాము అని జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు ఎక్కువ పెంచారు. తాగుబోతులను తగ్గించాలి, వారికి దూరం పెంచాలి, వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి, వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థ కాపాడాలని జగన్ గారు రేట్లు పెంచారు. ఇప్పుడు రేట్లు తగ్గిస్తారట, ఇష్టం వచ్చేటికి ఇస్తారట. ఇది పరిస్థితి. తెలుగుందన్నమాట పరిస్థితి అసలేదు. ఈ రాజ్యంలో ఏం జరుగుతుందో మహాత్మా మీకు తెలుసా? వాలంటీర్లు తీశారు. మీ రాజ్యంలో ఉండేవారు వాలంటీర్లు, మీరు కోరుకున్న రామరాజ్యంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి సేవ చేసేవారు మహాత్మా, వాళ్ళు తీశారు. అంతటితో ఊరుకోలేదు. కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళు చాలామంది మీ వయసులో వాళ్ళు తీశారు, ఇంకా విడిచిపెట్టలేదు. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు తీస్తున్నారు.